నేను పడరాని బాధలు పడ్డానికి కారణమే ఈ దీపం. ఇది మట్టి పాలు కావాల్సిందే. పో. ఏమిటిది? కదురు నూలు. పని లేనప్పుడల్లా నూలు ఉడుకుతున్నా. నూలు అడుగుతున్నావా? అవడుకోడు. బాయ్, కదురు ఆడితే కడుపు నిండుతుంది. నీ దొడ్డిలో ఉన్న చిత్తుకాయతాలు తీసుకోనా? చిత్తుకాయతాలు తీసుకుపో. చుట్టానా? ఏం చేస్తావా చెత్తంతా? చెత్తను కూడా డబ్బుగా మార్చొచ్చును. బాగా విను. ఇలాంటి తుక్కు దూదరలోంచి డబ్బు చేసుకుని నేర్పు ఆడదనుకుంది. ఎందుకు? నువ్వు ఉన్నావు మగవీరుడి. అమ్మా, ఎందుకురా అంత కోపం? ఫాతిమా బట్టి సోమరిపోతుని మేపుతోందని ఊరంతా అంటుంటే నా మనస్సు ఎంత చివుక్కుమంటుందో ఎవరికేం తెలుస్తుంది? ఏమిటమ్మా నువ్వు అనేది? నాకేమైనా చేతనైతేనా చేయడానికి? అమ్మా, డబ్బివమ్మా, త్వరగా బజార్కి వెళ్ళాలి. అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. ఈ రోజు రాజకుమారి స్నానఘట్టానికి వెళ్లే రోజు. దండోర వినిపించగానే వీధిలో ఎవ్వరూ నడవకూడదట. ఎందుకమ్మా దండోరా? ఎవరిని చూస్తే రాజకుమారిని కొరుకు తినేస్తారనా? అది కాదు నాయన, సుల్తాన్ గారి కూతురు, కాబోయే మహారాణి. ఆవిడకేసి సామాన్య ప్రజ కన్నెత్తి చూడడానికి వీలా? అదేమిటమ్మా, రాజు పేద అనే తారతమ్యం లేకుండా అందరూ ఆ చందమామ కేసు చూసి ఆనందిస్తూ ఉంటే ఈ రాజకుమారి ఎంత, ఆవిడ హోదా ఎంత, ఆవిడ అందం ఎంత? పెద్దింటి గొడవలు మనకెందుకు నాయన? ఈ పని చూసుకుంటా. సరే వెళ్ళొస్తానమ్మా. పెళ్లికి కూడా బెచ్చం పెట్టిన వాడు పడుచు పిల్ల కాలి గజ్జి కట్టి గల్లు మనిపిస్తే చాలు ఒళ్ళు మర్చిపోయి కనకవర్షం కురిపిస్తాడు. మీ పాట వల్లే నాకింత లాభం వచ్చింది. వా వా, బాలే బాలే, ఇంకా వస్తుంది. ఇలాంటి ఆటపాటల వల్లే డబ్బు గుంజకపోతే ఇంకేదైనా చేసి డబ్బు సంపాదించలేరు. మన పాట ఎలా ఉండటం? నీ మోహంలాగా ఉంది. యవ్వనం ఒకటే కవ్వించేది. రే, నువ్వు విదేశాలకు వెళ్ళి నేర్చుకొచ్చింది ఇదిరా? భయ్, నేను ఇది రాయలేదు. ఏదో ఇవరా కాదు కూడా మొహమ్మడు పెడితే విధి లేక వాళ్ళు డబ్బుల కోసం రాయాల్సి వచ్చింది. మంచి పని చేశావు కానీ అన్యాయంగా సంపాదించిన డబ్బు అజీర్తి చేస్తుంది. ఇతను బయట గంట ఎందుకు పనికిరాని బెదరంతా చేరాలి ఇక్కడ. ఏమిట్రా అన్నావు?
వస్తాడు వస్తాడు, నువ్వు ఇక్కడికి వచ్చి ఇంత అల్లరి చేస్తున్నావే. రాజ్కుమార్కి స్నానం కట్టడానికి వెళ్తుందట, వీధిలో ఎవరు ఉండకూడదట, అక్కడికి వెళ్ళి చూపించి నీ గొప్పతనం. ఏ రాజకుమార్తె అయితే ఆకాశం నుంచి దిగొచ్చిందా? చూడు మా తొడక. రాకుమారి చెప్పతగిలిందా? మీరు చట్టం తెలుసా? ఓ తెలిసే, చట్టం గిట్టం మీ అట్టహాసం అంతా తెలుసు. నీకేమైనా మర్చిపోయిందా? ఇంతవరకు పోలేదు. మిమ్మల్ని చూచిన తర్వాత బహుశా పోవచ్చు. కాదు, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మరీ మాట్లాడు. తెలుసు, సాటి మానవుల చేత పల్లకి మోయించుకుంటూ ఠీవిగా ఊరేగే రాకుమారితో మాట్లాడుతున్నా. చెమట వచ్చి జీవించే వాళ్ళు ప్రజల్ని, చిద్విలాసంగా ఆనందించే వాళ్ళు ప్రభువులని మీరే చెప్పాలా? తీసుకెళ్ళండి వెళ్ళి. వెళ్ళొస్తాను రాకుమారి. ఏ రాజశాసనం మూలంగా మీ అందచందాలు చూచే అవకాశం కలిగిందో అదే రాజశాసనం మూలంగా మీ తండ్రి గారిని కూడా చూచే భాగ్యం కలగబోతుంది. సంతోషం, వెళ్ళొస్తాను. ఏ రాజకుమారి స్నానఘట్టానికి వెళ్తున్నప్పుడు చట్టవిరుద్ధంగా ప్రవర్తించింది నీవేనా? అవును, నేనే. రాజశాసనం అతిక్రమించకూడదని తెలియదా? తెలుసు. అయితే ఎందుకు అతిక్రమించావు? అల్లా సృష్టిలో రాజు పేద అంతా సమానమేనని ఖురాన్ చెబుతూ ఉంది కాబట్టి. బేవకూఫ్, ఖురాన్ మత విషయంలో మాత్రమే, పరిపాలన విషయంలో రాజశాసనమే ప్రమాణం. దాన్ని మీరడం రాజద్రోహం. ఇలాంటి శాసనాలు కేవలం మీ స్వార్థం కోసం నిర్ణయింపబడ్డది. ఇవి అతిక్రమించడం కూడా ద్రోహమేనా? చుప్రహో, శాంతించండి హుజూర్. ఇతర స్త్రీల కన్నా రాకుమారి ప్రత్యేకత ఏమిటి? అందరి స్త్రీలకు సర్వసామాన్యంగా ఉండే కట్టుబాట్లు కాక మీ కుమార్తె విషయంలో మాత్రం ఇన్ని దారుణమైన కట్టుబాట్లు అవసరం ఏమిటి? బద్మాష్, ఈ ప్రశ్న రాజ కుటుంబానికి అగౌరవం. అంతేకాదు హుజూర్, దేశంలో తిరుగుబాటు తేవడమే వీడి సంకల్పం. ముమ్మాటికి నిజం. వీడు రాజద్రోహి మాత్రమే కాదు, దేశద్రోహి కూడా. వీడికి కరుణాధిపతులు శిక్షగా విధిస్తుంది. ఏం జరిగింది? ఆయన్ని మన్నించారా? విడిచిపెట్టారా? రాజాజ్ఞ అయిన తర్వాత శిక్షించకుండా విడిచిపెట్టారా? నా మూలాన్ని ఆయనకి అంత కఠిన శిక్ష. రాజకుమార్ అయ్యుండి కూడా నేనేమీ చేయలేకపోతున్నాను. సరే, అక్కడ రాజశాసనం, ఇక్కడ దైవశాసనం. నిజానికి ద్రోహిని నేను, ద్రోహిని నేనే.
నా దాహం తీర్చి ప్రాణం నిలబెట్టిన మిమ్మల్ని అలా అనుగ్రహించుకాక. అమ్మా అమ్మా నేను అనవసరంగా పలకి కింద పడేసి అనుకున్నావా? వాడెవడో మనతో పంది వేశాడు, కింద పడేశాను అంతే. ఓహో, ఆకలిస్తుందా? అమ్మని రాని ఇద్దరు కలిసి పోంచారు.